శాశ్వతంగా ఈ భూమి మీద ఉండవు. ఎందుకొరకు అని అంటే ఒకరోజు ఈ భూమి దాని మీద ఉన్నవన్నీ కూడా లయమైపోతూ ఉన్నవి. పేతురు ఈ విషయాలను యేసు ప్రభువు రాకడను గురించి 2వ పేతురు పత్రికలో ఆయన కొన్ని సత్యాలను తెలియజేశాడు. 2వ పేతురు పత్రిక 3వ అధ్యాయంలో మనం గమనించినట్లయితే ఇక్కడ 3వ వచనం నుండి అంత్య దినములలో అపహాసకులు అపహసించుతూ వచ్చి తమ స్వకీయ దురాశల చొప్పున నడుచుకొనొచ్చు ఆయన రాకడను గూర్చిన వాగ్దానం ఏమాయను పితరులు నిద్రించినది మొదలుకొని సమస్తమును సృష్టి ఆరంభమును ఉన్నట్టే నిలిచి ఉన్నదే అని చెప్పుదురని మాట మీరు తెలుసుకొనవలెను. ఏలైనగా పూర్వము నుండి ఆకాశం ఉండేననియు నీళ్ళలో నుండి నీళ్ళ వలన సమకూర్చబడిన భూమియు దేవుని వాక్యం వలన కలిగననియు వారు బుద్ధిపూర్వకముగా మారుతారు. ఆ నీళ్ల వలన అప్పుడున్న లోకం నీటి వరదలో మునిగి నశించను. అయితే ఇప్పుడున్న ఆకాశమును భూమియో భక్తిహీనుల తీర్పును నాశనం జరుగు దినం వరకు అగ్ని కొరకు నిల్వ చేయబడినవై అదే వాక్యం వలన భద్రం చేయబడి ఉన్నవి. అంత్య దినాలలో అపహాసకులు అపహసించేవారు అంటే హేళన చేసేవారు. ఇది సత్యంగా యేసు ప్రభు వస్తాడంటారు. 1000 సంవత్సరాలు గడిచిపోయినాయి. ఆయన ఎప్పుడు వస్తాడు? అసలు వస్తాడా? ఈ భూమి అన్నది ఆకాశం అన్నది ఈ లోకం అన్నది ఇలాగే ఉండిపోతుంది అని అంటూ ఉంటారు. ఆ కాలంలో అంటూ అన్నారు, ఈ కాలంలో అనేవారు కూడా ఉంటున్నారు. అయితే బుద్ధిపూర్వకంగా ఒక విషయాన్ని మరుస్తున్నారు. ఏంటి మరుస్తున్నారు? ముఖ్యంగా దేవుని బిడ్డలైన వారు మరుస్తున్నారు. ఎందుకొరకు అని అంటే ఆ కాలంలో ఉన్న లోకము నీటిలో మునిగి నశించింది. దేవుడు ఈ యొక్క జలాలను పై జలాన్ని కింది జలాన్ని వేరుపరిచి ఆ యొక్క భూమిని కలగజేసిన తర్వాత మానవుని నిర్మించిన తర్వాత భూమి మీద ఆ నలుని పాపం విస్తరించినందుకు ఆదికాండం 6వ అధ్యాయంలో చూస్తే దేవుడు సంతాపపడ్డాడు. 13వ వచనంలో చూస్తే భూమి బలాత్కారంతో నిండి ఉన్నది అన్నాడు. అటువంటి సందర్భంలో జల ప్రళయం ద్వారా లోకమంతా నాశనమై దేవుడు సెలవిచ్చిన వాక్యం ఈ భూమి జల ప్రళయం ద్వారా నాశనం అవుతుందని. అదేవిధంగా ఇప్పుడున్న భూమి ఆకాశం అదే వాక్యం, అదే దేవుని వాక్యం. నోహుతో ఏ వాక్యం అయితే జల ప్రళయం వస్తుందని సెలవిచ్చిన వాక్యం ఉన్నదో అదే వాక్యం ఈనాడు పేతురు ద్వారా దేవుడు సెలవిచ్చిన వాక్యం మనకున్నది. భూమి దాని మీద ఉన్న కృత్యములన్నీ లయమైపోతాయి. 10వ వచనంలో 7వ వచనంలో ఆ యొక్క యేసు ప్రభు రాకడ కొరకు భక్తిహీనుల తీర్పు కొరకు భద్రము చేయబడి ఉన్నది. ప్రియులారా, పైనుండి అగ్ని కురుస్తుందని అంటే ఎవరు నమ్మరు. నోహు కాలంలో ఎందుకు నమ్మలేదంటే అప్పుడు పైనుండి వర్షం రావడం అన్నది లేదు కాబట్టి, అగాధ జలముల ఊటలు విప్పబడడం అన్నది లేదు కాబట్టి నమ్మలే. ఈనాడు పైనుండి వర్షమే వస్తుంది, లేకపోతే వడగండ్లు వస్తాయి, కానీ అగ్ని రాదు కాబట్టి ఎవరు నమ్మరు. కానీ ఒక రోజున ఈ భూమి కాలిపోతుంది. మనం సంపాదించింది ఏది ఉండదు. మన కొరకు మన తర్వాత రాబోయే తరాల వారి కొరకు ఎంత సంపాదించిన వ్యర్థం. అందువల్ల మనం నేర్చుకోవాల్సింది ఏమనంటే ఆ యొక్క తీర్పు నుండి తప్పించబడడానికి మనం 2వ జన్మను పొంది ప్రభువుతో యుగ యుగాలు ఉండాలి. యేసు ప్రభు వారు వచ్చి మనందరి కొరకు ఆయన సిలువలో తన ప్రాణం ఇచ్చాడు. సిలువలో బలి మన పాపములన్నింటినీ భరించాడు. కాబట్టి యెషయా 53:5లో చెప్పినట్టుగా మన అతిక్రమ క్రియలను బట్టి అతడు గాయపరచబడెను,
మన సమాధానార్థమైన శిక్ష అతని మీద మోపబడెను, అతడు పొందిన దెబ్బల చేత మనకు స్వస్థత కలుగుతున్నది అని యెషయా 53:6 అన్నాడు. మనందరికీ ఈ యొక్క రెండవ జన్మ అంటే ఆ క్రీస్తు రక్తంలో కడగబడడం. క్రీస్తు ఏ విధంగా అయితే చనిపోయి కాచిపెట్టబడి తిరిగి లేచిండో, రోమా 6:3-4 బాప్తిస్మాన్ని గురించి అదే చెప్తూ ఉంటున్నాడు. క్రీస్తు యేసులోనికి బాప్తిస్మం పొందిన మనమందరము ఆయన మానవులోనికి బాప్తిస్మం పొందితమని మీరు ఎరగరా? క్రీస్తు ఎట్లయితే లేపబడ్డాడో మనం కూడా నూతన జీవం పొందడానికి బాప్తిస్మంలో పాపములను పాతిపెట్టి తిరిగి లేస్తూ ఉంటున్నాం. కాబట్టి ఈ విధంగా తిరిగి లేచినప్పుడు పాపము ఉండదు. కాబట్టి పాపము లేని వారుగా మనం బ్రతికినప్పుడు ఆయన వచ్చినప్పుడు ఆయనతో కూడా పరలోకంలో ఉంటాం. ప్రియులారా, మరణం నుండి తప్పించబడతాం. మనం తిరిగి జ్ఞాపకం చేసుకుంటే మరణం ఏం చేసింది? దేవుడు అన్నాడు, ఈ పండు తిను దినమున నిశ్చయంగా నీవు చస్తావన్నాడు. ఆదాము ఆ రోజు చనిపోయాడు. ఎప్పుడైతే తోటలో నుండి వెళ్ళగొట్టబడ్డాడో అప్పుడు చనిపోయాడు, దేవునికి దూరమై. ఎప్పుడైతే తిరిగి మనం దేవుని దగ్గరకు వస్తూ ఉన్నామో అప్పుడు మనము తిరిగి ఆ మరణాన్ని జయించి ఆయనతో కూడా ఉంటూ ఉన్నాం. చూడండి, కొరింథీయులకు రాయబడినటువంటి మొదటి పత్రిక 15వ అధ్యాయంలో మనం గమనించినట్టయితే అక్కడ పునరుత్థానాన్ని గురించి అనేకమైనటువంటి సత్యాలను అపొస్తలుడైన పౌలు కొరింథీ సంఘానికి రాశాడు. కారణం ఏంటంటే ఆ కొరింథీ సంఘంలోని వారు మృతుల పునరుత్థానాన్ని నమ్మడం లేదు. నమ్మకుండా యేసు ప్రభువును నమ్మడం అంటే కేవలం ఈ జీవిత కాలం మట్టుకే ఆయన చేత దీవించబడడానికి కొరకే అని వాళ్ళు విశ్వసించారు. 19వ వచనంలో మనం చూస్తే 1 కొరింథీ 15:19 జీవిత కాలం మట్టుకే మనం క్రీస్తునందు నిరీక్షించు వారమైన ఎడల మనుషులందరికంటే దౌర్భాగ్యులమై ఉందుము. ఈ జీవిత కాలం మట్టుకే ప్రభువు నాకు ఆ మేలు చేస్తాడు, ఈ మేలు చేస్తాడు అని దాని మీద గురి ఉంచి దాని కొరకు దేవుని విడలమై దాని కొరకు బ్రతుకుతే అది వ్యర్థం. కొరింథీ సంఘంలో చాలా మంది అలాగున్నారు. అందువల్ల 12వ వచనంలో చెప్తాడు, క్రీస్తు మృతుల్లో నుండి లేపబడి ఉన్నాడని ప్రకటించుండగా మీలో కొందరు మృతుల పునరుత్థానము లేదని ఎట్లు చెప్పుచున్నారు. మృతుల పునరుత్థానం ఉంది. యేసు ప్రభు వచ్చినప్పుడు తిరిగి లేస్తామని ఇంతకు ముందే మనం చూసినాం. యోహాను 5:28, 29. అయితే ఆయన లేపబడ్డప్పుడు ఏం జరుగుతూ ఉంటున్నది అని అంటే మరి ఆ మరణం అన్నది మృంగివేయబడుతూ ఉన్నది. ఇదే 1 కొరింథీ 15వ అధ్యాయం 54వ వచనం 55 వచనాలు చూస్తే ఈ క్షయమైనది అక్షయతను ధరించుకున్నప్పుడు, ఈ మర్త్యమైనది అమర్త్యతను ధరించుకున్నప్పుడు విజయమందు మరణము మృంగివేయబడెను అని వ్రాయబడిన వాక్యము నెరవేరును. ఇక్కడ ఇంకో సత్యాన్ని అపొస్తలుడైన పౌలు తెలియజేస్తూ ఉన్నాడు. ఈ మర్త్యమైనటువంటి శరీరం అమర్త్యతను ధరించుకుంటున్నది. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా,